ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలతో మరి ఉగాది విశిష్టత ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా బెల్ ఐకాన్ ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరి ఉగాది అనేది ప్రతి ఒక్కరి తెలుగు వారిలో ఉండే కొత్త జీవితం, లేదంటే కొత్త సంవత్సరం. ఎన్నో మార్పులు చేర్పులు మన జీవితంలో ఉండాలని చాలా మంది ఆశిస్తారు. మరి ఉగాది యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు. ఈ రెండు కలిపితేనే ఉగస్య ఆది అనేదే ఉగాది అయ్యింది. అనగా ప్రపంచం జన్మ ఆయుష్లకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయననే ద్వయ సంయుతం అంటారు. భారతీయ సంప్రదాయ ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. వేదాలు ఆరంభించిన సోమతిని ఉగాది మత్స్యావతారధారి అయిన విష్ణువు ఇక శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే ఉగాది ఆచరణలో పరాచరణని శాలివాహన యుగకర్తగా బాసిల్లిన చైత్ర శుక్ల పాడ్యమి నాడు స్మృత్యాహం బ్రహ్మదేవుడు ఆచరించబడిందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్పొల్పి మానవుల్లో నూతనాశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది. ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతకాలంలో లేచి ఇల్లు వాకిళ్లు శుభ్రపరచుకోవాలి. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించాలి. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభించాలి. ఇక ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతూ ఉంటాం. ఈ పండుగను మరాఠీ ప్రాంతంలో గుడి పడవాగా పిలుస్తారు. ఇక హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. సో ఫ్రెండ్స్, మరి ఇదండి ఉగాది యొక్క విశిష్టత. ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్త మార్పులతో వర్ధిల్లాలని నేను కూడా మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.